హలో అండి. వెల్కమ్ టు అను చేతి వంట. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. ఇది ఇన్స్టాంట్గా వేసుకునే దోశలు, అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఒక గిన్నెలో 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకొని వాటర్ పోసుకొని 10 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలండి. మరొక గిన్నెలో ఒక పెద్ద కప్పు నిండా బొరుగులు తీసుకొని వాటర్ పోసి కొద్దిసేపు నాననివ్వాలండి. ఇప్పుడు అందులో వాటర్ అన్నీ తీసేసుకొని బొరుగులు పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు పక్కన పెట్టుకున్నాం కదా, రవ్వను కూడా తీసుకొని వాటర్ వంపేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని అందులోనే ఈ బొరుగులు, రవ్వ, అందులోనే ఒక గరిటె పెరుగు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో మిక్సీ పట్టుకున్న దోశ బ్యాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు అందులోనే కొంచెం సోడా పొడి వేసుకొని బాగా పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాన్ పెట్టి దోశ వేసుకుంటే అందులోనే కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని ఎర్రగా కాల్చుకోవాలండి అటు ఇటు. ఇప్పుడు ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని చట్నీ, పల్లీ చట్నీ కానీ ఎలాంటి చట్నీ అయితే వేసుకున్నా కూడా చాలా బాగుంటాయండి. ఇవి ఇన్స్టాంట్గా చేసుకునేవి, అప్పుడప్పుడు వేడివేడిగా తినాలనిపించినప్పుడు చేసుకొని తినచ్చు. ఈ రెసిపీ ఎలా ఉందో మీరు ట్రై చేసి నాకు కామెంట్లలో చెప్పండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.